ఇప్పటివరకు హాలీవుడ్లో వచ్చిన మూవీస్లో బెస్ట్ మూవీస్ ఏంటి అని సెర్చ్ చేస్తే ఐఎండిబి వెబ్సైట్లో మనకు ముందుగా కనిపించేది ది షాషాంక్ రిడెంప్షన్. ఈ మూవీని స్టీఫెన్ కింగ్ గారు రాసిన రీటా హేవర్త్ అండ్ షాషాంక్ రిడెంప్షన్ అనే షార్ట్ నవల్ నుంచి అడాప్ట్ చేసుకున్నారు. దీన్ని ఫ్రాంక్ డారాబాండ్ గారు డైరెక్ట్ చేశారు. యాండీ డూఫ్రెన్ లాగా టిమ్ రాబిన్స్ గారు, రెడ్ అనే పాత్రలో మోర్గన్ ఫ్రీమన్ గారు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేసి వారి చేత ఫెంటాస్టిక్ అనిపించుకోవడానికి గల రీజన్స్ని, అలాగే ఈ మూవీలో మనం మిస్ అయిన చిన్న చిన్న డీటెయిల్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా స్పాయిలర్ అలర్ట్. షాషాంక్ రిడెంప్షన్ మూవీని చూసిన వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్లాట్ అండ్ స్టోరీ ఆఫ్ ది షాషాంక్ రిడెంప్షన్. తన వైఫ్కి వేరే వ్యక్తితో అఫైర్ ఉందని తన వైఫ్ని ఆమె లవర్ని చంపినందుకు యాండీని షాషాంక్ అనే జైలుకి పంపిస్తారు. అక్కడ యాండీకి రెడ్ అనే ఇంకో ప్రిజనర్తో పరిచయం ఏర్పడి అది ఫ్రెండ్షిప్ లాగా డెవలప్ అవుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే యాండీ ఈ క్రైమ్ చేసి ఉండడు, కానీ ప్రిజన్ లైఫ్ని అనుభవిస్తూ ఉంటాడు. ఈ షాషాంక్ ప్రిజన్లో యాండీ ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేశాడు, చివరికి ప్రిజన్ నుండి ఎలా బయటపడ్డాడు అనేది మిగిలిన స్టోరీ. ఈ మూవీలో ప్రిజన్ లైఫ్ని అలాగే ప్రిజనర్స్ మధ్య ఫ్రెండ్షిప్ ఫామ్ అయితే అది ఎలా ఉంటుందో చాలా బాగా చూపించారు డైరెక్టర్ ఫ్రాంక్ డారాబాండ్ గారు. ముఖ్యంగా లైఫ్లో హోప్ అనేది ఎంత ఇంపార్టెంటో యాండీ క్యారెక్టర్ ద్వారా ఆడియన్స్కి బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. ఇప్పుడు మనం మూవీలో ఉండే చిన్న చిన్న డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సాల్వేషన్ లైస్ విత్ ఇన్ ద బైబిల్. జైల్లో ప్రిజనర్స్ ఉండే సెల్స్ని చెక్ చేయడానికి వచ్చినప్పుడు యాండీ డూఫ్రెయిన్తో జైల్ వార్డెన్ చెప్పే డైలాగ్ ఇది. బైబిల్ని చూపిస్తూ సాల్వేషన్ లైస్ విత్ ఇన్ అని చెప్పి బైబిల్ని యాండీకి ఇచ్చి వెళ్ళిపోతాడు. సాల్వేషన్ అంటే స్వాతంత్రం అనే మీనింగ్ వస్తుంది. ఈ సీన్లో ఇక్కడ వార్డెన్ చెప్పే ఈ డైలాగ్ని ఫోర్ షాడోయింగ్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జైలు నుంచి తప్పించుకోవడానికి యూజ్ చేసే హ్యామర్ని యాండీ అదే బైబిల్లోనే దాస్తాడు. వార్డెన్కి బైబిల్లో హ్యామర్ ఉన్న విషయం తెలియకుండానే యాండీకి బైబిల్ ద్వారా స్వాతంత్రం దొరుకుతుంది అని చెప్తాడు. మూవీలో చాలా భాగం రెడ్ నరేట్ చేస్తున్నట్టుగా ఉన్న ఈ పర్టికులర్ సీన్ని మాత్రం ఆడియన్స్ని వార్డెన్ పర్స్పెక్టివ్లో చూసేలా డైరెక్ట్ చేశారు. అందుకే ఇక్కడ డైరెక్టర్ ఎస్టాబ్లిష్ చేసిన సీక్రెట్ని చూడలేకపోతాం. యాండీ జైలు నుంచి తప్పించుకున్న తర్వాత వార్డెన్తో పాటే చూసే ఆడియన్స్కి కూడా ఈ సీక్రెట్ గురించి తెలుస్తుంది. వై ఓన్లీ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్. బైబిల్లో మొత్తం 66 బుక్స్ కలెక్షన్ ఉంటుంది, కానీ షాషాంక్ రిడెంప్షన్ మూవీలో యాండీ హ్యామర్ని దాచేది మాత్రం ఎక్సోడస్ అనే బుక్ ఉండే పేజెస్లో. యాండీ జైలు నుంచి ఎస్కేప్ అయ్యాక వార్డెన్ బైబిల్ని ఓపెన్ చేసినప్పుడు ఎక్సోడస్ బుక్లో పేజెస్ని హ్యామర్ షేప్లో కట్ చేసి ఉండటం గమనించవచ్చు. ఎక్సోడస్ అనేది బైబిల్లో సెకండ్ బుక్ పేరు. ఈ ఎక్సోడస్ బుక్ మొత్తం ఈజిప్ట్లో బందీలుగా ఉండే ఇజ్రాయెలైట్స్ ఎలా ఎస్కేప్ అయ్యారో చెప్తుంది. ఈ మూవీలో యాండీ దగ్గర ఉండే హ్యామర్ తనని స్లేవరీ నుంచి బయటపడేలా చేస్తుంది కాబట్టి ఎక్సోడస్ బుక్ని డైరెక్టర్ రెఫరెన్స్ లాగా యూజ్ చేసి ఉండొచ్చు. అంతేకాదు దేవుని సహాయం ద్వారా ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెలైట్స్ అంతా ఎస్కేప్ అవుతారు. ఈ మూవీలో కూడా యాండీ ప్రిజన్ నుంచి ఎస్కేప్ అయ్యాక తన చేతులు చాచి ఆకాశాన్ని చూస్తూ దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నట్టుగా ఉండే ఫ్రేమ్ని మనం చూడొచ్చు. అలాగే ఈ ఫ్రేమ్లో యాండీ ఫేస్లో ఉండే ఎక్స్ప్రెషన్ తను ఫ్రీడమ్ని ఆస్వాదిస్తున్నట్టు చూసే ఆడియన్స్కి కన్వే అవుతుంది. యాండీ తన బానిసత్వాన్ని పోగొట్టుకుని ఫ్రీడమ్ని సంపాదించాడు కాబట్టి బైబిల్లో ఎక్సోడస్ బుక్ని సెలెక్ట్ చేసుకున్నట్టు అనుకోవచ్చు. షిటీ పైప్ డ్రీమ్స్. ప్రిజన్ నుంచి ఎస్కేప్ అయ్యేప్పుడు యాండీ ఒక షిట్టి పైప్ నుండి బయటకు వస్తాడు. దానికంటే ముందు ఒక సీన్లో రెడ్తో మాట్లాడేప్పుడు జైలు నుంచి బయటకు వెళ్తే మెక్సికోలో ఒక హోటల్ని పెట్టి పాడైపోయిన బోట్ కొని దాన్ని బాగు చేసుకుని ఓషన్లో గెస్ట్లతో తిరగాలని ఉంది అని యాండీ అంటాడు. అందుకు రెడ్ యాండీతో అవన్నీ జరిగేవి కావని, షిట్టి పైప్ డ్రీమ్స్ లాంటివి అని అంటాడు. కానీ అప్పటికి రెడ్కి తెలీదు యాండీ ఒక షిట్టి పైప్ నుంచి బయటకు వెళ్ళిపోతాడని. అంతేకాదు మూవీ చివరిలో రెడ్ యాండీని కలిసే టైంకి ఒక ఓల్డ్ బోట్ని రెడీ చేసుకుంటూ ఉంటాడు. దీనివల్ల యాండీ జస్ట్ షిట్టి పైప్ నుంచి బయటకు రావడం మాత్రమే కాదు, తన డ్రీమ్స్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటున్నాడని మనకు అర్థమవుతుంది. చివరిలో ఐ హోప్ అంటూ రెడ్ చెప్పే డైలాగ్స్ రెడ్ లైఫ్ని యాండీ ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడో మనకు అర్థమయ్యేలా చేస్తుంది. రీబర్త్. షాషాంక్లోకి ప్రిజనర్స్ కొత్తగా ఎవరైనా వస్తే వారిని స్నానం చేయించి వారి బట్టలన్నీ తీసేసి జైల్లో వేసుకోవడానికి జైలు యూనిఫామ్ని ఇస్తారు. పర్టికులర్గా యాండీ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్లో రెడ్ వాయిస్ ఓవర్లో బట్టలు తీయించి పుట్టినప్పుడు ఎలా ఉండేవారో అలా చేసి నడిపిస్తారని వస్తుంది.
అంటే ఇక్కడ యాండీకి ఇంకో లైఫ్ స్టార్ట్ అయ్యింది అనుకోవచ్చు. ప్రిజన్ నుంచి తప్పించుకునేప్పుడు ప్రిజన్ వాల్స్లో టన్నల్ని తవ్వి ఆ టన్నల్ లోపల నుంచి బయటకు వచ్చేప్పుడు తలని బయట పెట్టి ఒక న్యూ బార్న్ బేబీ లాగా వస్తాడు యాండీ. అంటే తనకి న్యూ లైఫ్ స్టార్ట్ అయ్యింది అని మెటఫారికల్గా చూపించారు. అంతకంటే ముందు సీన్లో యాండీ ఉండే సెల్ని చెక్ చేయడానికి వచ్చినప్పుడు యాండీ చనిపోయాడేమో అని అనుకునేలా సీన్ని బిల్డ్ చేశారు. దానికి ముందు యాండీ తన తోటి ప్రిజనర్ని ఒక తాడు తెచ్చివ్వమని అడగడం మనం యాండీ చనిపోయాడని అనుకోవడానికి పెద్ద రీజన్ కావచ్చు. అంటే యాండీ జైల్లోనే చనిపోయినట్టుగా చూపించి జైలు నుంచి బయటకి కొత్త వ్యక్తిలా వచ్చాడని అర్థం చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగానే బయటికి వచ్చాక యాండీ వేరే పేరుతో పరిచయం చేసుకోవడం దీనికి మరో మెటఫారికల్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. హోప్ ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్. ఈ మూవీలో విజువల్ స్టోరీ టెల్లింగ్ని పక్కన పెడితే మనల్ని ఇన్స్పైర్ చేసే సీన్స్ మాత్రం చాలా ఉన్నాయి. మనం లైఫ్లో ఎంత డౌన్కి చేరుకున్నా మనల్ని ఎంకరేజ్ చేసేది హోప్ అనేది మనలో పాజిటివ్ యాటిట్యూడ్ని నింపి లైఫ్లో మనం తీసుకునే స్టెప్స్లో పాజిటివ్ అప్రోచ్ ఉండేలా చేస్తుంది. యాండీ కూడా లైఫ్లో ఎన్నో బ్యాడ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసినప్పటికీ తను డ్రీమ్స్ అచీవ్ చేయగలనని నమ్మకం మాత్రం ఎప్పుడు కూడా కోల్పోడు. జస్ట్ అలా నమ్మడం మాత్రమే కాదు, తన డ్రీమ్స్ని అచీవ్ చేసుకోవడానికి తను ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ తను చేయలేనేమో అనే నెగిటివ్ థాట్ ఉంటే హార్డ్ వర్క్ చేసేకి ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదేమో. అందుకే యాండీ ఎప్పుడు తన ప్రిజనర్స్తో హోప్ అనేది చాలా ముఖ్యమని చెప్తూ ఉంటాడు. మన లైఫ్లో కూడా గోల్స్ని అచీవ్ చేయాలంటే ఫస్ట్ మనలో ఉండాల్సింది చేయగలననే నమ్మకం. ఇలాంటి విషయాలను మనకు నేర్పించి చూసే ఆడియన్స్లో ఎంతో ఇన్స్పిరేషన్ని నింపే ఇలాంటి మూవీస్ని ఆడియన్స్ ఖచ్చితంగా ఆదరిస్తారు. అందుకేనేమో IMDb టాప్ రేటెడ్ మూవీస్ లిస్ట్లో నెంబర్ 1 పొజిషన్ని సంపాదించి ఆడియన్స్ మనసుల్లో తన పొజిషన్ ఏంటో తెలిసేలా చేసింది ది షాషాంక్ రిడెంప్షన్. సో ఫ్రెండ్స్, ఈ మూవీలో ఇంకా మీరేదైనా గమనించుంటే కమెంట్స్ ద్వారా మాతో షేర్ చేసుకోండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా సినీ నోట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.